ఆంధ్రాలో అంటే యాక్చువల్లీ 3 ఈవెంట్స్ ప్లాన్ చేసాము. ఒకటి ఫస్ట్ Jan 2 ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్లో. Jan 4 యుఎస్ టైమింగ్స్లో యుఎస్లో ఇవి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని. తర్వాత Jan 8 ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ. సంక్రాంతి సినిమాలకి పేడ్ ప్రీమియర్స్ వస్తాయి. చెప్పాను కదా లాస్ట్ టైం మనమై చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. 4 o'clock నుంచే FTC చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా, నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్ గా. సీఎం గారు చెప్పేశారు ఓకే. ఇప్పుడు FTC చైర్మన్ గారి సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా. మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్, దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా అంటే రాజు గారికి 3 సినిమాలు నైజాం ఆయనే కదా. సో రాజు గారు ఎప్పుడైనా ఆయన సినిమాల కంటే నా సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. సో నాకు ఆయనతో ఆ విషయంలో ఎప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా బెనిఫిట్ షోస్ అది పక్కన పెడితే టికెట్ రేట్ హైక్ వల్ల ఉండడం వల్ల లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్స్ ఎంత ఫరక్ పడుతుంది కలెక్షన్స్? అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ హైక్ అడుగుతాం. ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా. సో ఏ సినిమాకి ఆ టికెట్ హైక్ అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్ గా అడుగుతాం. సో ముఖ్యంగా బడ్జెట్ లో హీరోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అది తగ్గించే ఆలోచనలు ఏమన్నా ఉందా? అది మీరు హీరోలను అడగాలి మేడం, నన్ను అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి. నేను ప్రొడ్యూసర్ గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత ఉంది. ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు, తర్వాత బాబీ సినిమా, తర్వాత సితారా సినిమా అంటారు కదా. బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా కదా. ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాత కదా ఏదైనా హీరో తర్వాతే కదా ఏదన్నా హీరో మూలనే టికెట్ దిగేది. మీరు ఇలాంటి సోషల్ మీడియాలో కాంట్రవర్సీ నడుస్తుంది. యుఎస్ డిస్ట్రిబ్యూటర్ 3 సినిమాలకి ఇప్పుడు సేమ్. మీ 2 సినిమాలది ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ అన్అఫిషియల్ గా ఓపెన్ చేశారు. డాకు మహారాజ్ కొన్ని ఎక్స్ట్రీ స్క్రీన్స్, మేము ఇంకా అఫిషియల్ ఓపెన్ చేయలేదు. ఏంటి డిస్ట్రిబ్యూటర్ మీద కొంతమంది ఏంటంటే మెగా ఫ్యాన్స్ పర్టికులర్ గా గేమ్ చేంజర్ కంటే కూడా డాకు మహారాజ్ ప్రయారిటైజ్ చేస్తున్నారు, కొన్ని ఎక్స్ట్రీ స్క్రీన్స్ కానీ ఇంకోటి కానీ అని చెప్పి అంటున్నారు. అదేం లేదండి, ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కి తను ఏ సినిమా ఎంత పెట్టుకున్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు. సో దేని ప్రయారిటైజ్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా. ఫ్యాన్స్ కి వాళ్ళకు ఉండే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ ఇది అనేది స్లోగా ప్రాసెస్ చేసుకుని అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి. గేమ్ చేంజర్ 10th హ్యూజ్ రిలీజ్ తోనే ఓపెన్ అవుతుంది, హ్యూజ్ నెంబర్స్ తోనే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మా సినిమా, దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్ని అలానే ఓపెన్ అవుతాయి. ఏం ప్రాబ్లం ఉండదు, అన్ని ఈక్వల్ స్క్రీన్స్ వస్తాయి. అదే ఆర్డర్ ఫస్ట్ గేమ్ చేంజర్, తర్వాత మీ సినిమా, తర్వాత వెంకటేష్. నేను రిలీజ్ ఆర్డర్ చెప్పానండి. మీరు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అని చెప్పి బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. అంటే అంతకంటే బాగా తీయకపోతే తేడా వస్తాయని చెప్పేసి సో దాన్ని మైండ్ లో పెట్టుకోవడం జరిగింది. అంతకంటే బాగా తీశారండి. నేను మీకు చెప్పేస్తున్నా, అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు. ఇప్పుడు ఆయన నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్ గా నేను చెప్తున్నాను, ఆయన అంతకంటే చాలా బాగా తీశారు. మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. జాయింట్ రోల్స్ ఈ క్యారెక్టరైజేషన్ చేయడానికి ఎన్ని సినిమాలు బాలకృష్ణ గారి కెరీర్ లో వచ్చినా, బాలకృష్ణ గారి కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఒక సమస్య మారేది, ఒక నరసింహారెడ్డి, అఖండ, ఈ సినిమాలన్నీ పట్ల గుర్తొచ్చింది. వాటిని క్రాస్ చేసిన ప్రాజెక్ట్ డాకు మహారాజ్కి వాల్యూ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్, కథ పరంగానే, టేకింగ్ పరంగానే, ట్రీట్మెంట్, ఆల్ దట్ ఈస్ యువర్ కన్సెప్షన్. మీరు దీంట్లో ఏ రేంజ్ లో దీన్ని మీరు ఆడియన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్ చెప్తే ఇది ఇలా పడుతుందని ఇందాక ఏం చెప్తున్నారు అనుకుంటున్నారు? మీరు చెప్పిన 4 సినిమాల కంటే బెటర్ సినిమా.
ఆయన ఆగిపోయారు. షూర్గా. మీరు నిజంగా సినిమా నేను చూసుకున్నా కదా, గట్స్ నాకు తెలుసు కదా. ఫస్ట్ ఇంటర్వెల్ లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్ లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు. సినిమా ఏదాకా వెయిట్ చేయరు మీరు అసలు. అంత బాగుంది సినిమా. పర్టికులర్గా సాంగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సంజయ్ లీడ్ సాంగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకి కంటెంట్ వైజ్ చూస్తుంటే పోస్టర్ లో సాంగ్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి? నీకు బాగా నచ్చే ఉరోషి రవతాలతో మంచి మాస్ సాంగ్. చెప్పే మాట ఏంటి ఈ సినిమా ఒక మాటలో చెప్తాను. ఇందాకే చెప్పే కదండి మీరు. ఒక మాట 10 మాటలు చెప్పారు. అంటే మీరు ఆయన ఏదో ఏం మాటలు అడిగారు. అదే మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పాను. కానీ ఇప్పుడు ఆయన కెరీర్ లో ఒక లెజెండ్, ఒక అఖండ గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు. ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్ గా. సరోష్ గారు ఫ్యాన్స్ చాలా వీరంగా అయిపోతుంది. స్క్రీన్ చైర్లు కుర్చీలు అన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది. అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటన తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సార్ ఆ నిమిషాన్ని అక్కడ ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేం కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటామంటే మాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటానికి ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం, దీన్ని లేకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైడ్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో 1000 పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను నిజంగా మేము ఫాలోఅప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం కాదు కదా. సో ఎక్కడైనా జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు, అవాయిడ్ చేస్తాం. కానీ ఎక్కడన్నా చిన్న అక్కడక్కడ యాక్సిడెంట్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అందరినీ రెస్పాన్సిబుల్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. దానికి మీరు ఎలా సార్ ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అట్లాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా ప్రయత్నం కూడా. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి. అలాంటి జరగాలని అనుకోకుండా జరిగింది. ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం. గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఇక్కడ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం, సెలబ్రేషన్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ గా ఉంది. దాన్ని కొనసాగిస్తారా? దానికి ఏమైనా అడ్డుకట్ట చేస్తారా? అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి, మేము కాదు కదా. ఆవేళ ఇన్సిడెంట్ అయ్యాక అందరూ కలిసారు అన్న దాని మీద కూడా సీరియస్ అయ్యారు. ఆ టాపిక్ వదిలేదు. ఆమె డాకు మహారాజు గురించే మాట్లాడుకుందాం. ఇంకెంతసేపు ఒక జైలర్ కంటే గొప్ప సినిమా తీయాలి, విక్రమ్ కంటే గొప్ప సినిమా తీయాలి అనుకున్నాం. కానీ ఇట్లా టార్గెట్ గుడ్. నాకు జైలర్ చూసిన తర్వాత ఇలా విజువల్స్ తో కూడా చూపించవచ్చు అనిపించింది. సో అలా తీయాలనుకున్నాను తప్పితే నేను ఈ యాంగిల్ ఆలోచించలేదు. గొడవలు పెట్టుకునే యాంగిల్ ఆలోచించలేదు. సినిమా బాధించే యాంగిల్ ఆలోచిస్తున్నాను. అదే అందుకే ఆర్ రిఫరెన్సెస్ వర్ మోర్ ఆన్ జైలర్ అండ్ విక్రమ్. No, we wanted to show a better visual film than Jailer. రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో వి థాట్ మేము ఇంకా బాగా ఇంకా విజువల్ గ్రాండీగా చూపుతాం అనుకుని. తర్వాత నా లైఫ్లో మర్చిపోలేని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే, ఒక చెప్పాను కదా మీకు ఫస్ట్ డే, వాళ్ళు నా చేయి పట్టుకున్న విధానం, వాళ్ళు హక్ చేసుకున్న విధానం, వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందా అనిపించింది. సో అలానే బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ రావాలని ఒక స్వార్థం ఉంటుంది. సో నేను ఫ్యాన్ గానే ఆయనగా రెస్పెక్ట్ సినిమా అంత బాగా తీసారు. ఫస్ట్ ఫ్యాన్ గా నేనేగా చూశాను. ఇంత ఫ్యాన్స్ అంతా 12 చూస్తారు కదా. బాడీ లాంగ్వేజ్ ఇందాక చూస్తుంది సినిమా పెద్ద హిట్ అని అనిపిస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 12-13 years తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీయకుండా ఎందుకుంటాను అనుకున్నారు. అసలు ప్రొడ్యూసర్ల బాడీ లాంగ్వేజ్ నమ్మొచ్చా నమ్మకూడదు. నాకు కెమెరా పక్క చూసి చెప్పు. ఇంకా అక్కడ నిలబడి చెప్పమలేదు. బాబీ గారినే చేయడం అలాగా అంటే చిరంజీవి గారి సినిమా బాబీ గారితో చేద్దామని. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి షెడ్యూల్ అయితే నాకైతే ఎవరు చెప్తారు. మీకు అంటే ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా చేశారు. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను?
కానీ పవన్ కళ్యాణ్ నిన్న పిలిపించారు కదా ఇండస్ట్రీ సార్ సార్ ఇండస్ట్రీ సైడ్ కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నింటికి గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని వీఆర్ హోపింగ్.